ఎన్ని కలలు కన్నాయో ఈ పూలు, ఈనాటికి చేరాయి నీ పాదాలు. ఎన్ని కలలు కన్నాయో ఈ పూలు, ఈనాటికి చేరాయి నీ పాదాలు. ప్రొద్దు పొడుపు గీతాలే ఈ అందాలు, భూపాల రాగాలే ఈ పరిమళాలు. ఎన్ని కలలు కన్నాయో ఈ పూలు, ఈనాటికి చేరాయి నీ పాదాలు, నీ పాదాలు, నీ పాదాలు, నీ పాదాలు. ఒక పాట పాడి జనాన్ని మెప్పించవచ్చు, మాట చాలా కష్టం. కానీ ఇవాళ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతుంటే, పాట కంటే బాగున్నది నీ మాట, పస్తున్న బాధ లేదు ఈ పూట. పాట కంటే బాగున్నది నీ మాట, పస్తున్న బాధ లేదు ఈ పూట. ఆయన పద్యం కానీ నిజంగా పేరులో లక్ష్మి ఉంది కాబట్టి నిజంగా సరస్వతి ఉంది ఇవాళ. ముఖ్యంగా ఇవాళ నరసాపురం గోదావరి ఆ తరంగాలు అంతవరకు మామూలుగా ఉండేవి. కానీ ఎవరో ఒక ఆఫీసర్ వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ తరంగాలు అలలు సంగీతాన్ని వినిపించాయి, సాహిత్యాన్ని వినిపించాయి. అది కృష్ణబాబు గారు. ముఖ్యంగా ఇవాళ సిసలైన కవిత్వానికి చిరునామా శివశంకర్ పాపినేని. సిసలైన కవిత్వానికి చిరునామా అడ్రస్ పాపినేని శివశంకర్. ఏది వ్రాసినప్పటికీ కూడా హృదయాన్ని చూస్తూ వ్రాస్తాడు ఆయన. ఇవాళ ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయో అన్ని రుచులు కూడా ఇవాళ ఇక్కడ చూపించారు మాకు కృష్ణకుమారి గారు. అసలు ఆ మాట వింటుంటే ఆ భంగిమ, అంటే పలుకుబడిలో కూడా బడి ఉంది, పలుకుబడిలో బడి. ముఖ్యంగా ఇవాళ అధ్యక్ష వహించారు రామ్మూర్తి గారు. ముఖ్యంగా మాకు ఇక్కడ రావడానికి ముఖ్య కారకుల్లో మా రామచంద్రరాజు గారు అక్కడే ఉన్నారు. ఎప్పుడు నవ్వుతుంటాడు ఆయన. ఇవాళ చాలా ముఖ్యంగా ఏమిటంటే మా సాహిత్య ఇవాళ ఆయన జానుడు గోపురం గొప్పదే, కానీ అంత బాగా ఇవాళ అతను ఆవిష్కరించాడు పద్యాలు, శేష పద్యాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా పూర్వం ఒక మాట అనేవాళ్ళం, నీ ఇల్లు బంగారం కానని. కానీ ఇప్పుడు ఇల్లు కాదు, ప్రపంచమే బంగారం అవ్వాలి. ఎందుకంటే విశ్వావసు ఇవాళ వసు అంటే బంగారం అని అర్థం. వసు అంటే బంగారం అని అర్థం. ప్రపంచమే బంగారం కావాలి. అటువంటి సంవత్సరం ఇవాళ. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇవాళ మాకు మా ఇక్కడ రామ్ కుమార్ గారు ఇవాళ హాస్యం. ఇవాళ హాస్యం ఎప్పుడు కూడా చాలా కష్టం, చాలా జాగ్రత్త అండి రాయటం. ఎందుకంటే ఎక్కడ దానికి అశ్లీలం కాకూడదు, జాగ్రత్తగా చెప్పారు ఆయన ఇవాళ. ముఖ్యంగా ఇవాళ మాకు కృష్ణమోహన్ గారు, మరి ఎటువంటి మోహనమో నాకు తెలియదు కానీ ఇది 4వ సన్మానం వారి చేత. నాకు 4వ సన్మానం. ఆ నవ్వు చూసారా? నేను ప్రొద్దున్న వస్తుంటే మా గజల్ శ్రీనివాస్ ఏమన్నారంటే, రసరాజు గారు అక్కడికి కృష్ణబాబు గారు వస్తున్నారు, కృష్ణమోహన్ గారు వస్తున్నారు, వాళ్ళ నవ్వు ఒకసారి చూడమన్నాడు ఆయన. ఆ నవ్వు చాలా కష్టం అండి. జాషువా అంటాడు, నవ్వవు జంతువులు నరుడు నవ్వు అని అంటాడు. నవ్వు చాలా కష్టం అండి, అది వరం నిజంగా. ఒక్కొక్క వ్యక్తి ఎండలో మాడిపోతూ వెళుతుంటాడు, నడుస్తూ నడుస్తూ మంటల్లో తడుస్తూ వెళుతుంటాడు ఒక వ్యక్తి, కానీ నవ్వుతుంటాడు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా సాధ్యం? అయ్యా మీ గురించే ఇద్దరు కృష్ణ పేరు. ఎలా మయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకయడాదిలో నీకీ పువ్వు, ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకయడాదిలో నీకీ పువ్వు,
ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు. ఎండైనా వానైనా ఎలా ఉండగలవు, ఎండైనా వానైనా ఎలా ఉండగలవు, ఏనాడో సహనానికి బాకీ నువ్వు. ఎండైనా వానైనా ఎలా ఉండగలవు, ఏనాడనానికి బాకీ నువ్వు. ఎలా సాధ్యమై, అదిగో మా రాజుగారు నవ్వుతున్నారు ఎక్కడి నుంచి. ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. కొమ్మ నరకిన, కృష్ణబాబు గారు, కొమ్మ నరకిన చిగురై చెట్టు నవ్వుతుంది. కొమ్మ నరకిన చిగురై చెట్టు నవ్వుతుంది, కొట్టిన చేతికి కట్టిన రాఖీ నువ్వు. ఎలా సాధ్యమయ్యింది నీకి, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. నేను పనిచేస్తున్న ఆఫీసులో ఆ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఒక చెట్టు కొట్టేశారు, పచ్చగా ఉన్న చెట్టు. మెట్లెక్కి వెళుతున్నప్పుడు నేను చాలా బాధపడేవాడిని, ఆ చెట్టు ఎందుకు ఇలా కొట్టేశారని. కానీ 3 నెలలకి అది చిగురు పట్టు మొదలుపెట్టింది. అది ఎంత త్రుంచినా ఒక్కో చెట్టు చిగురుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఎదిగి ఎదిగి నీడనివ్వాలని. ఎంత త్రుంచినా ఒక్కో చెట్టు చిగురుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఎదిగి ఎదిగి నీడనివ్వాలని. బట్ ఎంత పెంచినా ఒక్కో మనిషి ఎదురు తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు? ఏ ఒక్కడు తనకంటే ఎదిగిపోకూడదని. కొమ్మ నరకిన చిగురై చెట్టు నవ్వుతుంది, కొట్టిన చేతికి కట్టిన రాఖీ నువ్వు. ఎలా సాధ్యమైంది నీకీ నవ్వు, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. వెళుతున్నప్పుడు కారు టైర్ పంక్చర్ అయితే చాలా ఇబ్బంది. సాయపడే తలపు కంటే కోవెల ఉందా. గుడికి వెళ్ళక్కలే, సాయం చేస్తే చాలు. సాయపడే తలపు కంటే కోవెల ఉందా, గాయపడిన చక్రానికి జాకీ నువ్వు. సాయపడే తలపు కంటే కోవెల ఉందా, గాయపడిన చక్రానికి జాకీ నువ్వు. ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. గజల్లో చివర్లో త్యాగరాయ కీర్తనలో రచయిత పేరు ఉన్నట్టుగా గజల్లో పేరు ఉండాలి. దాని తకల్లుస్ అంటారు. తకల్లుస్ గజల్ ఎంత గొప్పదంటే, ఆ రోజుల్లో గజల్ వ్రాయనేవాడు పారసిక దేశంలో, ఖమర్ త్రాగనేవాడు పారసికుడు కాడట. నేను పాడుతా తీయగల చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు బాలుగారు అడిగారు, రసరాజు గారు మీరు ఎన్ని సినిమాలకు పాటలు రాశారండి. నేను చెప్పాను, వాళ్ళందరూ వేల కొద్దీ రాశారండి, నేను వేల కొద్దీ రాశానని చెప్పాను. నేను మీకు ఆ పాట తెలుసు, అసెంబ్లీ రోడ్లో అందమైన కృష్ణబాబు గారు, అందమైన వెన్నెలలోన అచ్చ తెనుగు, ఆ పాట అందరూ వినుంటారు అరుదులు జస్టస్ గారు. ఇక్కడ గజల్ ఏమిటంటే, వారెవ్వా అంటూ రసరాజు గజలు పలికే, వారెవ్వా అంటూ రసరాజు గజలు పలికే, వధువులోని ముస్తాబుకు చెంకి నువ్వు. ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. ఎలా సాధ్యమయ్యింది నీకీ నవ్వు, ఎలా దొరకే ఎడారిలో నీకీ పువ్వు. నీకీ ఈ రకంగా గజల్. ఎందుకంటే మా శ్రీనివాస్ చెప్పాడు, వాళ్ళిద్దరూ వస్తున్నారు మీరు గజల్ చెప్పమని. ఇందాక మా చిరంజీవి మాట్లాడుతూ, ఇక్కడ ప్రసాదరాయ కులపతి గారు చాలా గొప్ప, మామూలు ఒక సరస్వతి ఆయన అంతే. ఇద్దరం ట్రైన్లో వెళుతున్నాం, ఒక పద్యం వినిపించాను నేను. ఆయన ఆశ్చర్యపోయి, రసరాజు గారు ఈ పద్యాన్ని నాకు పంపించండి, మా పుస్తకంలో వేసుకుంటా ఉన్నారు ఆయన. అదేమిటంటే చాలా మంచి పద్యం ఇది. ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతుంటే ప్రక్కవాడు అసూయపడుతుంటాడు.
అసూయ పడితే వీడేం బాధపడు, గో హెడ్, ముందుకు వెళ్ళిపోవాలి, వీడేం బాధపడకూడదు. ఏమిటంటే చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో, చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో అనేకమవు చీకులు చింతలను పరిహసించును. లక్ష్మణ్ గారు, చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో అనేకమవు చీకులు చింతలను పరిహసించును. గుండెగలట్టివాడు వెన్నీక పురోగమించు, అవహేళనకు భయపడ్డవాడు మాధ్వీకము తేనె గ్రోలలేడు, ఇది వేదిక ఎవ్వని పాత్రవానిదే. చీకటి నుండి వెలుగునకు చేయు ప్రయాణములో అనేకమము చీకులు చింతలను పరిహసించును. గుండెగలట్టివాడు వెన్నీక పోగమించు, అవహేళనకు భయపడ్డవాడు మాధ్వీకము గ్రోలలేడు, ఇది వేదిక, ఇది వేదిక, ఇది వేదిక ఎవ్వని పాత్రవానిది. ఇది ఆనందపడ్డాడు కులపతి గారు, ఆయన రాసుకున్నారు ఈ పద్యాన్ని. ఈ రకంగా ముఖ్యంగా ఏమిటంటే ఇవాళ చూస్తుంటే నేను చాలా సభలకి, కొన్ని వేల సభలకు వెళ్ళాను నేను. ఇవాళ లక్ష్మీనారాయణ గారు చేస్తుంటే ఆ సభ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే ఇంతకంటే పురస్కారం ఉండదేమనిపించింది నాకు. ఒక మనవి చేస్తాను. ఒక మాట ఏమిటంటే, అందమైన వెన్నెల పాటకు నాకు కళాసాగర్ అవార్డు వచ్చింది. శ్రీదేవి బెస్ట్ హీరోయిన్, మామగారు బెస్ట్ ఫిల్మ్, పరుచూరి డైలాగ్స్, రసరాజు పాటకిచ్చారు. మంచి అవార్డు. నంది కంటే ముందు మంచి పేరు ఎక్కడ చెన్నైలో ఇచ్చారండి, మ్యూజిక్ అకాడమీలో ఇస్తే అందులో నాకు అవార్డు కంటే కూడా గొప్ప అవార్డు వచ్చిందంటే ఆ పాటలో నేను దీపమునై కోటి వెలుగుల కురియాలని ఉంది. అందమైన పాటలో గుడికి నేను దీపమునై కోటి వెలుగుల కురియాల అని వ్రాసినందుకు ఆ దీపం అనే మాట వస్తుంది. ఎందుకంటే కాళహస్తిలో స్వామి సన్నిధిలో శివరాత్రి వేళలో 43,000 దీపాలు అడిగాయి. 43,000 దీపాలు ఎందుకు? గుడికైన దీపం అనే మాటకండి. అంత రద్దీలో నా పదం నాకు కాలు పెట్టలేను, కానీ నా పదం వెళ్ళి 43,000 దీపాలు వెలిగించింది. అది అవార్డు అంటే. శివరాత్రి పర్వదిన వేళలో నా పదం వెళ్ళి, అంటే నా మాట వెళ్ళి 43,000 దీపాలు, అంతకంటే అవార్డు ఏముంటుంది చెప్పండి కవికి. అలాగే ఎందుకంటే ఇవాళ నాకు లక్ష్మీనారాయణ గారు చాలాసార్లు అడుగుతున్నారు, ఆయన నాకు ఎక్కడో ప్రోగ్రామ్స్ రాలేకపోయాను నేను. ఇవాళ నిజంగా ఆత్మతృప్తిగా నాకు ఇవాళ సన్మానం చూస్తే ముఖ్యంగా ఎవరంటే ఇద్దరండి ఇక్కడ, హేమాహే మీరు అక్కడ. ఇందాక ఎవరో మాట్లాడుతూ ఏదో తెలుగు భాష గురించి మీరు ఏదో చెప్పారు ఇందాక. మీరు మ్యూజికల్ లాంగ్వేజ్ మీరేనా చెప్తా? మ్యూజికల్ లాంగ్వేజ్ ఇది మన సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు ఈ పద్యం చదువుతుంటారు. నేను రాసిన పద్యం. మల్లె పువ్వుల కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స, దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. మల్లె పువ్వుల కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స, దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. అది మ్యూజికల్ లాంగ్వేజ్ అంటే. ఇవాళ తెలుగు గురించి చాలామంది బాధపడుతున్నాం మనం. తెలుగు నా భాష, వెలుగు నా శ్వాస, వెన్నెలే ఏముందో వెన్నలో ఏముందో నా భాషను అడగండి, నా వెంట నడవండి. తెలుగు నా భాష, వెలుగు నా శ్వాస, వెన్నెలే ఏముందో వెన్నలో ఏముందో నా భాషను అడగండి, నా వెంట నడవండి. అది తెలుగంటే. నిజానికి ఇది చాలా గొప్ప వేదిక. 40 ఏళ్ల క్రితం అండి ఇక్కడ రేడియో వాడు కలిసి సమ్మేళనం చేశారు. అప్పుడు నేను చాలా కుర్రవాడిని. నేను దాశరథి, సినారే, నాగభైరవ వాళ్ళ ప్రక్కన ఇక్కడ నేను చదవడం జరిగింది 40 ఏళ్ల క్రితం, 85లో మాట చెప్తున్నా. అటువంటి గొప్ప వేదిక ఇవాళ మా రాజుగారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ఇవాళ ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పంచదార తీగి ఉందని చెప్పకూడదని, ఎప్పుడు తీగి ఉంటుంది అది. ఆ రకంగా ఇవాళ చేస్తున్నారు. ముఖ్యంగా మా రామ్మూర్తి గారు ఇక్కడ ప్రొసైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. అలాగే మాకు ఇక్కడ ఉన్నారు కమిషనర్ గారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోవాలి ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికే ఇదేమిటంటే ఇది తినే సమయం కానీ వినే సమయం కాదు.
అందుకోసం ఏంటంటే చాలాసేపు మనం ఇవన్నీ చెప్పొచ్చు, ఇవన్నీ కూడాను అయినప్పుడు కూడా చాలా ఇది ముఖ్యంగా ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక గొప్ప ఇవాళ ఉగాది పూట నాకు మంచి ఆనందాన్ని మీరు కల్పించారు. నా సాహితీ యాత్రలకు నా మైలురాయిగా భావిస్తున్నాను నేను. ఇవాళ ఇప్పుడు సన్మానం చూస్తుంటే అసలు ఆ పరిమళం ఏమంటే మళ్ళీ ఎంతో గొప్ప చెప్పండి, ఇన్ని పూలు ఉన్నప్పటికి కూడా అది ఆ రకంగా మల్లెలో ఎంత పరిమళ భరితమైనటువంటి ఒక తత్వం ఉందో అది ఇవాళ నాకు ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా మా పాపినోటి శివశంకర్ గారు రావు, ఎందుకంటే ఒక కవులకు ఆయన ఒక కిరీటం ఆయన పాప శివశంకర్ గారు. ఇంతమంది మాట్లాడటం అనేది నేను ఆనందంగా భావిస్తున్నాను నేను. ముఖ్యంగా మరొక రెండేళ్లలో ముచ్చటగా 30 ఏళ్ళు వస్తాయి దీనికి. నాకు చెప్పారు గజ శ్రీనివాస్ గారు, ఏమండి రసరాజు గారు ఆషామాష లక్ష్మణ్ గారు చాలా గొప్పగా చాలా ప్లాన్డ్గా ఆయన ఏమిటంటే మడి కట్టుకొని సమస్యల ముడులు విప్పుతూ నడిపిస్తున్నారు సంస్థని. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ నమస్కారం, సెలవు, ధన్యవాదాలు, నమస్కారం.